నేను చంద్రబాబు నాయుడు గారికి బాటల్లో సైనికులు లాంటి వ్యక్తిని. నేను స్థానికుడిని, పిఠాపురంలోనే పుట్టి పెరిగిన వాడిని, నిరంతరం ప్రజల్లో ఉండేవాడిని. నా హవా ఎవడో వచ్చి తగ్గిస్తానంటే తగ్గే హవా కాదు. నేను ప్రతిపక్షంలో ఉన్నా, రూలింగ్లో ఉన్నా, ఎక్కడ ఉన్నా ప్రజల్లో ఉంటా, ప్రజల కష్టాల్లో ఉంటా. అని చేత అటువంటి పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ వైజాగ్లో బయలుదేరితే ఎక్కువడు ఎక్కుతుంటాడు, దిగువాడు దిగుతుంటాడు. ఎక్కిదప్పుడమ్మా హౌసింగ్ పట్టాలు అమ్ముకున్న డబ్బులు ఉంటే ఆ భోగిలు ఎక్కించుకుంటాడు. మళ్ళీ ఇంకో చాట ఎక్కిదప్పుడమ్మా మట్టి మాఫియా డబ్బులుంటే ఆ సంచులు భోగిలు వేసుకుంటారు. అతని గురించి మనం ఏం చెప్పుకున్నా ఎన్నో రకాల భోగిలు, కాంగ్రెస్ భోగి, బీజేపీ భోగి, తెలుగుదేశం భోగి, ఆ భోగి, ఈ భోగి. దాని గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అతని టెక్నాలజీ కూడా ఎవరికీ అవసరం లేదు.